వేసవి రాకముందే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడెక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో యలమంచిలికి సంబంధించినంత వరకు జనసేనకు సంబంధించి టికెట్ ఇవ్వడం అంటూ జరిగింది సుందరపు విజయ్ కుమార్ గారికి. ఇప్పటికే పార్టీకి సంబంధించినంత వరకు గంతకాలంగా సీనియర్ నాయకులుగా ఉంటూ పార్టీకి సంబంధించి పూర్తిగా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆదరణ ఎలా ఉంది? మరొక 3 కూటమి సందర్భంలో ఇటు జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు నేపథ్యంలో కార్యకర్తల సహకారం ఎలా ఉండబోతుంది? దీనికి సంబంధించినంత వరకు సార్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. కూటమి జనసేన, టీడీపీ, ఇటు బీజేపీ ఈ పొత్తు నేపథ్యంలో మీకు ఇచ్చినటువంటి సీట్లలో ప్రధానంగా మీకు సీట్ రావడం ఎలా అనిపిస్తూ ఉంది? అసలు యలమంచిల్లో టికెట్ వస్తుంది అనుకున్నారా? రావడం పట్ల మీరు ఏమనుకుంటున్నారు సార్? డెఫినెట్గా సంతోషంగా ఉంటుందండి. ఎందుకంటే కూటమిలో పెద్ద వాళ్ళకే పాపం అవ్వలేని పరిస్థితి. అలాగే ఇంకొక విధంగా చూస్తే సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధ్యత ఎక్కువగా పెరిగింది. ఆ బాధ్యత తెలుసుకొని మేము కేవలం ఒక ఎలక్షనే కాదు, గెలుపుకే కాదు, రేపు 5 సంవత్సరాలు కూడా ప్రజల మన్ననల కోసం 3 పార్టీలకి ఒక బాధ్యత మేము తీసుకుని ముందుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది కూటమి నేపథ్యంలో అంతర్గతంగా విభేదాలు ఉంటూ ఉన్నాయంటూ కూడా తెలుస్తూ ఉంది. ఇటు టీడీపీ కొంతవరకు విభేదిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉందని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించినంతవరకు ఏమైనా విభేదాలు ఉన్నాయా సార్ మీ నియోజకవర్గంలో? ఎటువంటి దాపరికాలు కానీ, ఎటువంటి విభేదాలు కానీ అనే దానికి ఆస్కారం లేకుండా పనిచేసుకునే పరిస్థితులు ఈరోజు కూటమికి ఉన్నాయి. ప్రధాన ప్రత్యర్థి వైసీపీ నుంచి రాజుగారు ఉన్నటువంటి పరిస్థితి, కన్నబాబు రాజు గారు బాగా బలమైనటువంటి పరిస్థితి, ఆర్థికంగా కూడా బలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. తనకు సంబంధించినంత వరకు అదే స్థాయిలో ఎదుర్కొనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయా? గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎలా అనిపిస్తూ ఉంది సార్? అయితే ఇప్పటివరకు మేము ఏమనుకున్నామంటే, నేనైతే ఆయన నాకు ప్రధాన ప్రత్యర్థి అనుకున్నాను. కానీ ఇక్కడ యలమంచిల్లో ఉన్న ప్రజలందరికీ ఆయన ప్రధానమైన ప్రత్యర్థి. అది ఆయన సంపాదించుకునేది. డబ్బు అయితే సంపాదించుకున్నాడు, కానీ ప్రత్యర్థి ఈరోజు అందరికీ వ్యతిరేక. యలమంచిల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరికీ వ్యతిరేకుడు ఎవడన్నా ఉన్నాడంటే అది ఒక కన్నబాబు రాజే. అంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కన్నబాబు రాజు ఈరోజు ఉన్నాడు. ఒకవైపు వ్యవసాయంతో పాటుగా మరొక వైపు ఇండస్ట్రీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధాన సమస్యలు ఏవి చూస్తూ ఉన్నారు? ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి కార్మిక సమస్యలు కానీ, ఇటు రైతు సమస్యలు కానీ, మరోవైపు ఏవైతే యువత కానీ ప్రధాన సమస్యలు మీ దృష్టిలో ఏమొచ్చాయి? దాన్ని పరిష్కార దిశగా అడుగులు వేసేందుకు మీరు ఏం చేయబోతా ఉన్నారు? ఒక 5 సంవత్సరాలు హుద్దుద్దు ఊపేసింది ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో అలాగే ఈరోజు మళ్ళా ఒక 7 డేసో 70 డేసో 1 ఇయరో 2 ఇయర్స్లోనో మళ్ళీ మొత్తం రీస్టోర్ చేసి ప్రజలందరినీ కూడా మళ్ళీ మంచి దిశగా, అభివృద్ధి దిశగా, ఈ యువతని రేపటి తరాలని తీర్చిదిద్దే దిశగా, వాళ్ళందరి భవిష్యత్తుల్ని కాపాడే దిశగా మేము అడుగులు వేస్తున్నాం. సార్, రాంబెల్లికి కానీ తర్వాత ఏదైతే పరవాడకు సంబంధించినంత వరకు ఫార్మాసిటీలో ఉన్నటువంటి పరవాడ కంపెనీలో ఉన్నటువంటి వాటిలో భూములు కోల్పోయిన వాళ్ళకి భూములు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా కొంత ఇక్కడ భూ వివాదాలు తలెత్తేటటువంటి సిచ్యువేషన్ ఉంది. భూ వివాదాలు ఉన్నటువంటి పరిస్థితి అవి ఏవైనా మీ దృష్టిలో ఉన్నాయా? చాలామంది కూడా తమ భూములు అమ్ముకోవాలన్నా అమ్ముకోలేని పరిస్థితి ఉందంటూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీ దృష్టిలో ఎన్ని ఉన్నాయి సార్? అటువంటి వాళ్ళకి ఏ పరిష్కార దిశగా అడుగులు వేయబోతా ఉన్నారు ఏదైతే భూ సమస్యలకు సంబంధించినంత వరకు? ఒక ప్రతినిధి నిజాయితీతో పనిచేస్తే ఎలాంటి సొల్యూషన్స్ వస్తాయో ఆ సొల్యూషనే ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా సొల్యూషన్. అదే నేను చిత్తశుద్ధిగా చూస్తున్నా. డెఫినెట్గా అవన్నీ నా సొంత. ఒక కుటుంబంలో ఏదైతే సమస్యలు ఉంటాయో, ఒక కుటుంబానికి ఎలాగైతే ముందుకు తీసుకెళ్లాలో, ఒక కుటుంబానికి ఎలాగైతే గూడు కానీ, గుడ్డ కానీ, లేకపోతే తిండి కానీ ఎలాగైతే మేము పెట్టాలో, ఒక కుటుంబంలో ఉద్యోగాలు ఎలాగ ఇప్పించాలో, ఒక కుటుంబంలో చదువు ఎలాగ ఇప్పించాలో, ఒక కుటుంబం ఎలా చేయాలో, అలాగే ఈ నియోజకవర్గం అంతా ఒక కుటుంబం అనే రీతిలో నేను ముందుకెళ్తున్నా. డెఫినెట్గా రియల్ రిప్రజెంటేటివ్ని చూస్తారు. అంటే నిజమైన పవన్ కళ్యాణ్ అంటే యూత్ కూడా బాగా ఆకర్షితమైపోయి ఊగిపోతున్నటువంటి పరిస్థితుల్లో యూత్కి ఏం చెప్పబోతా ఉన్నారు? ఇక్కడి నుంచి తరలి వెళ్ళిపోయినటువంటి యువత చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ లాంటి కానీ చెన్నై లాంటి సిటీలోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పబోతా ఉన్నారు? ఇక్కడ ఉండే వాళ్ళకి ఏం చెప్పబోతా ఉన్నారు సార్? డెఫినెట్గా యూత్ ఈరోజు నమ్ముతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిజమైన నిజాయితీని యువత చాలా గట్టిగా తీసుకున్నారు. ఎందుకంటే యువత దగ్గర మాత్రమే ఒక ప్లెయిన్ ఐడియాలజీ ఉంటుంది.
క్లారిటీ అనే ఐడియాలజీ ఉంటుంది, క్లియర్ ఐడియాలజీ ఉంటుంది. కొంత పెద్ద అయిన తర్వాత ఏమవుతుందంటే కొంత అమేకబిలిటీ వచ్చేస్తుంది, సర్లే ఇలా కాదు అలా కాదు. కానీ యువత అలాగ ఉంటుంది, స్ట్రైట్ ఐడియాలజీ ఉంటుంది. అంత స్ట్రైట్ ఐడియాలజీని అంత నిస్వార్థమైన ఓ మనస్తత్వాల్ని డెఫినెట్గా జయించుకున్నాం. ఆ జయించుకునే వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో, వాళ్ళు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక ప్రపంచాన్ని సృష్టించి వాళ్ళకి ఇవ్వబోతున్నాం మేము. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.